హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు గాబరాగా కంగారులోని చాలామంది మిస్టేక్స్ చేసేస్తున్నారు. అవి వాళ్ళకి కూడా తెలియకుండా జరిగిపోతున్నాయి. లైక్ ఏదైనా అవ్వచ్చు, టెన్షన్‌లో పెట్టేయడమో, చూసుకోకుండా పెట్టేయడమో జరుగుతున్నాయి. సో, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాధపడుతున్నారు ఏం చేయాలి అని చెప్పి. సో, మీరేం చేయాలి అంటే ఇప్పుడు ఓకే, ఏవో కొన్ని మీరు మిస్టేక్స్ చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది చూడండి. ఫస్ట్ అయితే కరెక్షన్ డేట్ ఉంది మనకి. 2026 ఈసెట్ కరెక్షన్ డేట్, అప్లికేషన్ కరెక్షన్ డేట్ వచ్చేసినప్పటికి మార్చ్ 20 ఓకే, 20 మార్చ్ 2026 మళ్ళీ చెప్తున్నాను. ఓకే, చూసుకోండి. ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి. కేటగిరీ 1 అని, కేటగిరీ 2 అని మనకి టైప్స్ ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి చదువుతాను చూడండి. నోట్ ఫస్ట్ చూడండి. కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ ఎట్ కన్వీనర్ ఏపీ ఈసెట్ 2026 ఆఫీస్ సబ్జెక్ట్ టు థరో వెరిఫికేషన్ ఆఫ్ ది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్ బై ది కన్వీనర్. 2. Corrections related to category 2 in the field in online application form should be done by the candidate on the permitted date ante March 2026 only. Those corrections will not be entertained in any format test centers or convener APEs at 2026 office. సో మీకు అర్థమైంది ఏంటి? కేటగిరీ 1 కేటగిరీ 2 అని రెండు టైప్స్ ఆఫ్ మీకు కరెక్షన్స్ ఉంటాయి. ఇందులో కేటగిరీ 2 కరెక్షన్స్ వచ్చేసినప్పటికీ మీరే మార్చ్ 2026 డేట్న మీరే డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ కేటగిరీ 1 కరెక్షన్స్ మీరు డైరెక్ట్గా చేంజ్ చేయడం అవ్వదు. ఓకే, అవేంటి అసలు? కేటగిరీ 1 కరెక్షన్ ఏంటి, కేటగిరీ 2 కరెక్షన్ ఏంటి అనేది ప్రొసీజర్ చెప్తా చూడండి. కేటగిరీ 1 కరెక్షన్స్ ఏంటి అంటే ఏపీ ఈసెట్ 2026 బ్రాంచ్ చేంజ్ కరెక్షన్ కానీ, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ నేమ్ తప్పు పడినా, ఫాదర్స్ నేమ్ తప్పు పడినా, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, మీ సిగ్నేచర్ కానీ, మీ కమ్యూనిటీ కేటగిరీ కానీ, మీ ఫోటో కానీ, అలానే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ. సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో ఇష్యూస్, ఈ కరెక్షన్స్ కేటగిరీ 1లోకి వస్తాయి. ఇవి మీకు మీరుగా మార్చ్ 2026 రోజున కరెక్ట్ చేయలేరు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అదేంటనే చెప్తా. అండ్ కేటగిరీ 2 దట్ కెన్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్ ఆన్ ది పర్మిటెడ్ డేట్. ఇది మీకు మీరుగా ఆన్లైన్ అప్లికేషన్లో తప్పులు ఏమైనా పెట్టుంటే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అవి మీకు మీరుగా మీరు ఆ డేట్లో చేయొచ్చు త్రూ వెబ్సైట్. అవేంటి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, లోకల్ ఏరియా స్టేటస్, సారీ ఏంటది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, తర్వాత క్వాలిఫైయింగ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఇయర్ ఆఫ్ పాస్ అని చెప్పున్నాయి కదా కొన్ని, అవి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జాము, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేము, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఇవి మీకు మీరుగా చేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దానికి ఏం కావాలో పక్కన ఇచ్చారు, మీకు మీరుగా చేంజ్ చేయొచ్చు. కానీ ఎలా చేంజ్ చేయొచ్చు? ఫర్ సపోజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జాము చేంజ్ చేయాలి అంటే లోకల్ ఏరియా స్టేటస్ డాక్యుమెంట్ కావాలట. తర్వాత నో కాదు, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనార్టీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, జెండరు, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో కేటగిరీ 2లో ఇవి మీకు మీరుగా చేంజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు యాజ్ పర్ ది గివెన్. బట్ ఇక్కడ చూడండి, కేటగిరీ 1 కరెక్షన్స్ మాత్రం ఏంటంటే దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ టు ది కన్వీనర్ ఏపీ ఈసెట్ 2026 త్రూ ఈమెయిల్ విత్ వ్యాలిడ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ టు హెల్ప్ డెస్క్ ఏపీ ఈసెట్ @apshe.org. ఏదైతే హెల్ప్ డెస్క్ ఏపీ ఈసెట్ @apshe.org ఉందో దీనికి మీరు రిటర్న్ రిక్వెస్ట్ అంటే మెయిల్ చేయాలి. మీరు దానికి ఏమని మెయిల్ చేస్తారంటే, మీ వైల్ సెండింగ్ ద రిక్వెస్ట్ కరెక్షన్స్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేస్తూ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ కేటగిరీ 1లో మీరు మీ నేమ్ తప్పు పెట్టారు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఇప్పుడు మీరు దాన్ని మార్చాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, మీ పేరు ఏదైతే ఉందో మీ పేరు కరెక్ట్గా, మీ పేరుని వాళ్ళకి, ఇది నా ఇష్యూ ఉంది, ఈ అప్లికేషన్లో ఈ పేరు ఉంది, ఇప్పుడు దాన్ని ఈ పేరుకి మార్చాలి, కరెక్ట్ చేయాలి అని చెప్పి దానికి ప్రూఫ్గా మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోని సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, స్కాన్డ్ డాక్యుమెంట్స్ టు బి సెంట్ అని చెప్పి ఇచ్చారు. సిగ్నేచర్ కావాలి అంటే సిగ్నేచర్ని నీట్గా మళ్ళీ స్కాన్డ్ సిగ్నేచర్ పంపాలి. ఒకవేళ మీరు బ్రాంచ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ మీకు అక్కడ ప్రాబ్లం వచ్చింది, అది చేంజ్ చేయాలి అంటే స్కాన్డ్ కాపీ ఆఫ్ డిప్లొమా హాల్ టికెట్ మీరు
సబ్మిట్ చేయాలి. అలా ఏ కరెక్షన్‌కి ఏ డాక్యుమెంట్ అనేది పంపాలనేది ఇచ్చారు. దాంతో పాటుగా మీరు హాల్ టికెట్ నెంబరు, పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఏపీ హెల్ప్ డెస్క్ eset@apshe.org మెయిల్‌కి మీరు పంపాలి. మీరు ఎప్పుడు తప్పు పెట్టారో అప్పుడు వెంటనే పంపించుకోవచ్చు. దీనికి డేట్ ఏమి ఇవ్వలేదు మనకి. కేటగిరీ 2కి మాత్రం మార్చ్ 20 డేట్ ఇచ్చారు కానీ కేటగిరీ 1కి డేట్ ఇవ్వలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు పంపేయండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది ప్రొసీజరు. నోట్ పాయింట్ 1, నోట్ పాయింట్ 2 చదివాను. ఏమేమి చెయ్యాలో, మీరేం చేంజ్ చేయగలరు, అక్కడేం చేంజ్ చేయాలో కూడా చెప్పాను. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.